విశాఖ జిల్లా పెందుర్తిలో విశాఖ పాస్టర్స్ అండ్ చర్చెస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు పునరుత్థానం ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీ సుజాతనగర్ ప్రధాన 4 రోడ్ల జంక్షన్ నుంచి చినముషిడివాడు మీదుగా పెందుర్తి జంక్షన్ వరకు జరిగింది. ఈ ర్యాలీని ఉద్దేశించి బోయిన జాషువా పాస్టర్ మాట్లాడుతూ పునరుత్థానం అంటే యేసు మరణించి తిరిగి లేచాడు అన్నది అని అన్నారు. ఇది మా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదని, సర్వలోకంలో ప్రతి మానవుడు కోసం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచారని అనేకులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో విపిసిఎస్ అధ్యక్షులు బోయిన జాషువా, కార్యదర్శి కాంతారావు, కోశాధికారి బొట్ట జాషువా, బిషప్ వరప్రసాద్ మరియు కమిటీ సభ్యులు పెందుర్తి మండలంలో ఉన్న 200 మంది పాస్టర్స్ మరియు 500 మంది క్రైస్తవులందరూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మానవుల యొక్క రక్షణార్థమై ఆయన ఈ భూలోకములో శ్రమలను, నిందలను, బాధిస్తారు, అవమానపరుస్తారు, నన్ను వేస్తారు, నేను సమాధి చేయబడతాను, తిరిగి లేస్తాను, మరలా నేను ఆరోగ్యమయ్యి ఈ భూలోకములకు తిరిగి వస్తాను. నేను వచ్చినప్పుడు ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారిని ప్రచారముగా ఆయన చెప్పినటువంటి విధానములు మేమందరం కూడా మీకందరికీ యేసుక్రీస్తు వారి పునరుత్థానమున వందనాలు తెలియపడుతున్నాం. మరి పెందుర్తి మండలంలో ఉంటున్నటువంటి చర్చ్ పాస్టర్స్, అలాగే చర్చ్ యొక్క సంఘ సభ్యులు వారు అందరూ కూడా కలిసి ప్రతి సంవత్సరము ఈ యొక్క రన్ ఫర్ జీజస్గా ఒక శాంతి ర్యాలీగా మేము చేయటం మాకు ఒక ఆనవాయితీ. అలాగే ఈ 2025 సంవత్సరంలో కూడా ఈ యొక్క శాంతి ర్యాలీ మరి సుజాత నగర్ నుండి పెందుర్తి ఈ జంక్షన్ వరకు కూడా ఈ పెట్టుకోవడం కోసమే మరి ప్రభు మాకు సహాయం చేశాడు. ఈ శాంతి ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనగా మరి యేసు ప్రభు వారు ఆయన గుడ్ ఫ్రైడే అనగా యేసు ప్రభు సిలువ వేయబడ్డాడని చెప్పి గుడ్ ఫ్రైడే సందర్భంగా, అలాగే రేపు వచ్చే ఆదివారము యేసు ప్రభు వారు పునరుత్థానుడే తిరిగి లేచాడని చెప్పి ఒక పునరుత్థాన పండగ ఈ యొక్క ఉద్దేశాన్ని, ఈ యొక్క ఆలోచన అనుసరించి ఈ దినము ఈ శాంతి ర్యాలీని మేము పెట్టుకోవడానికి సహాయం చేశారు. ఇది పెందుర్తిలో ఉంటున్న 4 ఫెలోషిప్లోని మరి విపిసిఎస్ విశాఖ పాస్టర్స్ అండ్ చర్చెస్ సొసైటీ అనే పేరుగా ఈ శాంతి ర్యాలీని మేము ఏర్పాటు చేశాము. సహకరించిన ప్రతి వారికి, చేరువచ్చిన అందరూ కూడా వందనాలు తెలియపరుస్తూ మరొకసారి మీడియా వారు, ప్రెస్ వారు కూడా మా అందరూ తెలియపరుస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో క్రైస్తవ క్షణమునికి అందరూ కూడా ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు క్రైస్తవుల సమాజం అంటే పెందుర్తి మండలంలో 200 చర్చిలు ఉన్నాయి, 200 పాస్టర్స్, 200 సంఘానికి కలిగిన విశ్వాసులందరూ కూడా శాంతి ర్యాలీ కింద అందరూ పునరుద్ధానము క్రీస్తు అంటే యేసు ప్రభువు మరణించి తిరిగి లేచాడు అన్న విషయం సాటి చెప్పడానికి ఇది మా జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరి సర్వలోకములో ప్రతి మానవుడి కోసము కూడా యేసు ప్రభు చనిపోయాడు అన్నది చాలా వాస్తవము. అది మేమందరం నమ్మేము. నమ్మిన వారు పరలోక రాజ్యానికి చేరతారు అన్న వాక్యము ఆయన చెప్తాడు. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు కూడా చేరలేరు అనే వాక్యం చదివిస్తుంది. ఆ మాటలు మేము నమ్మి ఆయన ఫాలో అవుతూ ఇంత సంతోషమైన వార్త అనేక మంది జనాలు కూడా తెలియపరచడానికి 200 చర్చిలు, పాస్టర్స్ అందరూ కలిసి, పెద్దవాళ్ళు, కమిటీ వారు అందరూ కలిసి దీంతో పాలుభాగస్తులు అయ్యే భాగ్యం కలగజేశాడు. అలాగే పోలీస్ శాఖ వారికి, కమిటీ అందరికీ, మీడియాకి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు పెందుర్తి మండలంలో ఉన్న ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.